వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పహల్గావ్లో జరిగిన ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టి పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంతో గురువారం బైన్సాలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ పహల్గావ్ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి గర్వకారణంగా నిలిచారన్నారు. चाहिए पाकिस्तान उसको भेजो कब्रिस्तान, जिसको चाहिए पाकिस्तान उसको भेजो कब्रिस्तान। देश के गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को जय जय श्री राम। नीम का पत्ता कड़वा है, पाकिस्तान बड़वा है। गद्दारों को गोली मारो सालों को, बोलो भारत माता की जय, भारत माता की जय। जय जवान जय किसान, जय जवान जय किसान। देश के गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को। मोदी जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ। माता भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, भारत। अभी के लिए वो यहां राइट। पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, भारत माता की जय, भारत माता की जय। देश के गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को। नरेंद्र मोदी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नरेंद्र मोदी। खीर मांगे तो चीर देंगे, दूध मांगे तो खीर देंगे, कश्मीर मांगे तो चीर देंगे। माता की जय, बड़वा है, पाकिस्तान बड़वा है। भारत माता। माता भारत 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 माता, जय 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 माता भारत 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 माता, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। भारत माता की जय, भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान। ఈరోజు బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో ముదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 15 రోజుల ముందు పహల్గాం గ్రామంలో జరిగే ఉగ్రవాదులు సృష్టించిన మరణకాండకు వ్యతిరేకంగా నిన్నటి నుంచి పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత సైన్యం మట్టుబెట్టడం జరిగింది. పాకిస్తాన్ కుక్కలకు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైతే భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళ సింధూర్ తీసేశారో ఆ సింధూర్ అనే పేరు మీదనే ఈ ఆపరేషన్ మొదలుపెట్టి భారతదేశంలో ఉన్న 2 వైమానిక నారీమణులతోనే మీ పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలని నేలమట్టడం చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మాత్రం ట్రైలర్ మాత్రమే. ఏంటికంటే యుద్ధం అనేది సైన్యం టు సైన్యం చేయాలి, కానీ పాకిస్తాన్ ఆర్మీ కుక్కలు అక్కడ ఉన్న ఉగ్రవాదులను చెరబరేపి భారతదేశంలో ఉన్న అమాయకుల పైన యుద్ధం చేశారు. కాబట్టి అక్కడ ఉన్న ఉగ్రవాదుల స్థావరాన్ని ఈరోజు మట్టి కట్టడం జరిగింది. పిక్చర్ అభి బాకీ అయి, ఎందుకంటే ఈరోజు కూడా లాహోర్లో ఆర్మీ సైన్యం మీద కూడా యుద్ధం జరిగింది. ఇలాంటివి పునరావృతం జరిగితే పాకిస్తాన్ని మాత్రం మట్టు పెట్టడం ఖాయమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను మాట్లాడడం జరుగుతుంది. భారత్ మాతా की जय, भारत माता की जय। नरेंद्र मोदी जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नरेंद्र मोदी जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। దాడికి ప్రతిఘటన భారతీయ సైన్యము ప్రధానమంత్రి గారు కలిసి
సింధూర్ రూపంలో పాకిస్తాన్ నడ్డి విరిచే విధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యానికి కాకుండా పౌరులకు కాకుండా ఓన్లీ ఉగ్రవాదులకే మట్టుబెట్టి ప్రపంచానికి నరేంద్ర మోడీ గారి యొక్క 56 ఇంచుల ఛాతీని కూడా చూపించడం జరిగింది. అయితే ఏదైతే పాకిస్తాన్ దుశ్చర్య ఏదైతుందో ఇప్పటికే మోడీ గారు వారికి అష్టదిగ్బంధనం కూడా చేయడం జరిగింది. అన్ని రకాలుగా దిగ్బంధనం చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు కానీ ప్రభుత్వానికి కానీ అలాగే ఆర్మీకి కానీ మోడీ గారు ఒకటే తెలియజేస్తున్నారు. ఇప్పుడు సింధూర్ మాత్రమే మొదలైంది, ముందర మెహిందీ ఫంక్షన్ ఉంది, తర్వాత లగ్గం ఉంది, తర్వాత ఇతర కార్యక్రమాలు. కాబట్టి ట్రైలర్ మాత్రమే చూసిర్రు, లగ్గం ఎట్లుంటుందో పాకిస్తాన్ ప్రపంచ పటం లేకుండా పోతే కూడా ముందుగా మోడీ గారు తెలియజేస్తారు. కాబట్టి ఈ యొక్క యుద్ధానికి ప్రపంచ దేశాలు కూడా మోడీ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. ఎందుకంటే భారతదేశం యొక్క లక్ష్యము, ప్రపంచ దేశ లక్ష్యం ఒకటే, ఉగ్రవాదులు అంతం చేయడం. కాబట్టి దీన్ని ముందు కొనసాగిస్తూ భారతీయ ఆర్మీ కూడా నారీ శక్తి అభియాన్ కింద ఓన్లీ ఆడవాళ్లతోనే యుద్ధానికి ప్లాన్ చేసి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడం జరిగింది. భారత్ మాతాకి ఇది చూసి పాకిస్తాన్ వాళ్ళు ఊరుకోకుండా ప్రతి ఒక్క దేశానికి మాకు సపోర్ట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. కానీ ఏ దేశం కూడా ముంగట రావటం లేదు. మా శక్తి ఇంత ఉంది. ఈరోజు తెలుస్తుంది, ఓన్లీ 25 నిమిషాల్లో 9 ఏదైతే టెంట్లు ఉన్నాయి ఉగ్రవాదులై, ఆ టెంట్లు నాశనం చేసాడంటే చాలా గర్వకరము. మా మిలిటరీ వాళ్లకు, మా మిలిటరీలో ఉన్న సెక్యూరిటీ వాళ్లకు, భారతదేశం ప్రధానమంత్రికి నా తరఫున పాదాభివందనలు చేస్తున్నాను. ప్రధానమంత్రికి నా తరఫున పాదాభివందనలు చేస్తున్నాను. ఈరోజు మనం బైసా పట్టణంలో గర్వంగా అంటుంటాం, మా నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని, మా దేశానికి ఖచ్చితంగా కాపాడుతాడు, మాకందరికీ ఒక తండ్రిలాగా కాపాడుతాడని మాకు చాలా గర్వం ఉంది, భరోసా ఉంది. మోదీజీకు భగవంతుడు మన ఒక శక్తి, దుర్గామాత శక్తి అనుకోండి, తులజామాత శక్తి అనుకోండి, జగదమ్మ మాత శక్తి అనుకోండి, ఆ శక్తి అవతారంలో మన దేశానికి కాపాడడానికి ఒక శక్తి ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, మీరు ఏమైతే చేస్తున్నారు మేము భారతీయులందరూ మీ వెంబడి ఉన్నాము. ఖచ్చితంగా మన దేశం, మన భారతదేశం కాపాడే మన అందరి బాధ్యత ఉన్నదని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.